వ్యవసాయం చేస్తుంటే మనం బాధపడవలసిన అవసరం లేదు. ఈ కప్పర్లలో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి దాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి కప్పర్ల హై స్కూల్లో పనిచేసినప్పుడు నాకు కూడా నా అంత పిల్లలు చూస్తే మంచి సమాజంలో మంచి వ్యక్తిగా ఆత్మీయ సమ్మేళనానికి నేను రావడం అనేది మొదటిసారి. వెళ్ళిపోయింది తిండి పోనీ. అంకిత భావంతో మీ పని మీరు చేయండి. మీరు ఏ వృత్తిలో ఉన్నా సరే. రాజన్న సార్ నన్ను ట్రైనింగ్ చేసిండు, అదేవిధంగా ప్రమోషన్ కూడా ఇచ్చి పంపిండు సార్. చదువుకున్నాడు, ఎక్స్టర్నల్ చదివి ఎంఏ కంప్లీట్ చేసినాడు. మరి మీరేమన్నా చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు? అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న ఈ సన్నివేశాలు నా వైఫ్ వాళ్ళ బ్యాచ్కి సంబంధించినవి. ఈ కార్యక్రమం గురించి తన మాటల్లోనే. జెడ్పీహెచ్ఎస్ కప్పల్రా 2004-05 ఎస్ఎస్సి బ్యాచ్కు సంబంధించిన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం 9/2/2025న ఆడంబరంగా జరిగింది. మా ఈ బ్యాచ్లో నేను పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎక్కడెక్కడో స్థిరపడ్డ వారంతా ఒకచోట చేరి అలనాటి జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఆప్యాయంగా పలకరించుకోవడం జరిగింది. అంతేకాకుండా మా వంతున పాఠశాలకు బోరు పంపు సెట్టును అందించడం జరిగింది. మా తరగతి మిత్రుల ఉపన్యాసాలు, ఉపాధ్యాయుల ఆదర్శవంతమైన ఆచరణీయమైన స్ఫూర్తిదాయక ఉపన్యాసాలతో ఈ కార్యక్రమం ముందుకు సాగింది. కార్యక్రమంలో కొన్ని దృశ్యాలు చూద్దాం. గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని మా త్యాగగనులారా. హెడ్ మాస్టర్ రాజన్న సార్, గౌరవ అతిథి దేవిదాస్ గారు, మరియు నాతో పనిచేసినటువంటి సోదర ఉపాధ్యాయునులు, తర్వాత వారి యొక్క ప్రియమతులు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు, 10వ తరగతి 2004-2005 కానీ ఇంకా అంతకుముందు తర్వాత కానీ ఉన్నటువంటి విద్యార్థినులు అందరికీ నమస్కారాలు. ఒక పాత స్మృతులు అనేది జీవితంలో ఒక తీపి గుర్తులుగా మిగిలిపోతాయి. ఒక తండ్రి పిల్లవాడు చేసే ముద్దు ముచ్చట్లు తల్లికి ఎలా అనిపిస్తాయో, తండ్రికి ఎలా అనిపిస్తాయో, మీరు ఇవాళ ఈ ప్రోగ్రాంని ఇక్కడ మీరు నిర్వహిస్తూ ఉంటే మాకు ఆ విధంగా అనిపించింది. కళ్ళ ముందరి పిల్లలు పెద్దయ్యారు, వాళ్ళ యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు, కుటుంబ బాధ్యత కాక సామాజిక బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అటువంటి పిల్లలు
తర్వాత వారి యొక్క పిల్లలతో సహా, శ్రీమతులతో సహా, ఇటు వీరులు, విద్యార్థులు వాళ్ళ యొక్క భర్తలతో సహా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో సంతోషంగా గడుపుకోవడానికి కాసేపటికి ఎంతో సంతోషంగా గడుపుకుంటూ వెళ్ళదీస్తున్నాము. ఇటువంటి సందర్భం లోపల చెప్పే విషయాలు ఏముంటాయి? వివేకానంద స్వామి అన్నాడు, ఎక్కడైతే యువత ఆరోగ్యంగా ఉంటుందో, ఎక్కడ యువత అయితే ఆరోగ్యంగా క్రీడారంగంలో ముందుంటుందో, అక్కడ ఎవరైతే యువకులు చైతన్యవంతమై సామాజిక సేవ చేసుకుంటూ ఉంటారో ఆ ఊరు ఆరోగ్యంగా ఉంటుంది అన్నారు. నాకు ఇక్కడ నచ్చిన అంశం ఏమిటంటే, సాధారణంగా లైబ్రరీ ఎవరు కూడా పోవడానికి ఇష్టపడరు, లైబ్రరీలో వెళ్ళి పుస్తకాలు చదవడానికి కూడా ఇష్టపడరు. అటువంటిది ఈ జమానా లోపల కూడా ఈ కప్పర్లలో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి దాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి యువతి యువకులు, గ్రామ పెద్దలు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళందరికీ నేను జేజేలు చెప్తున్నాను. ఎందుకంటే సామాజిక నడవడి కావాలి అంటే మనకు గ్రంథాలు అవసరం, వచనాలు, ప్రవచనాలు, మంచి మాటలు వినటం అవసరం. ఎందుకు అంటే నేను చెప్పే విషయాలలో మీకు ఒక 40 మంది విన్నా కూడా అందులో ఏ ఒక్కరిద్దరు ఆచరించినా కూడా ఊరు బాగుపడుతుంది. అటువంటిది యువకులైన మీలో ఇప్పుడు జీవం ఉంది అని నిదర్శనం లైబ్రరీ. ఏ ఊళ్ళో కూడా లైబ్రరీ లేదు. ఉన్న లైబ్రరీ శిథిలావస్థలో ఉండవచ్చు, పుస్తకాలు లేకపోయి ఉండవచ్చు. మా చిన్నతనం లోపల మేము లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు చదివేది. నేను ఏ చదువు చదవాలన్నా, ఎక్స్ట్రా విషయాలు నేర్చుకోవాలన్నా లైబ్రరీకి వెళ్ళి పాత పుస్తకాలు తిరిగేసి నోట్స్ రాసుకునేది. ఈ కాలంలో సామాజిక మాధ్యమాలలో ఏమవుతున్నది అంటే, సార్ ఎందుకు సార్ లైబ్రరీకి పోవటము, యూట్యూబ్లో కొట్టగానే వస్తున్నది అంటే అది కొట్టగానే వస్తున్నది, ఆపేయంగానే మైండ్లోంచి వెళ్ళిపోతున్నది. ఇది యూట్యూబ్, మనం గూగుల్లో వెతికినటువంటి సంగతులు. మరి లైబ్రరీ ఏంటిది? మనము దాన్ని చక్కగా నిర్వహిస్తే మన భవిష్యత్తు బాగుపడుతుంది, కాబోయే తరం భవిష్యత్తు కాపాడబడుతుంది. అటువంటి నాకు సంతోషకరమైన విషయం చెప్తున్నాను. ఇప్పుడు మీరు దేశాన్ని బాగుపరిచేటువంటి యువకులు, దేశం ఎలా నడవాలో నిర్ణయించేది మీరే. కాబట్టి మీరు మంచి ప్రవర్తనతో ఉండండి. మీ కప్పర్ల ఊరు కానీ, నిప్పాని ఊరు కానీ, పిప్పలకోటి ఊరు కానీ, బండల్లాగాపూర్ ఊరు కానీ, మీరు నివసించే ఏ గ్రామంలోనైనా సరే అన్ని విషయాలలో యాక్టివ్గా పాల్గొనండి. అన్ని విషయాలంటే మంచి విషయాలలో పాల్గొని అక్కడ కార్యక్రమాలను మీరు విజయవంతం చేయండి. తద్వారా ఆ గ్రామం భవిష్యత్తు బాగుపడితే దేశం కూడా బాగుపడుతుంది. మరియు ముందట కోరుతున్న నా యొక్క విద్యార్థులందరికీ నా యొక్క అభినందనలు. ఒకటి నేను చెప్పదలిసింది ఏమంటే, మేము నిజంగా కష్టపడలేదు, మేము మీకోసం చేసింది చేయనిది మీరు ఇవాళ గుర్తు తెచ్చేసరికి మాకు తెలుస్తుంది. నిజంగా మేము ఇక్కడ ఈ విద్యార్థుల కోసం శ్రమపడ్డాము. కానీ వాస్తవంగా నేనైతే అంతకంటే ముందు ఏ హై స్కూల్లో ఎక్కడ పనిచేయలేదు. ఫస్ట్ పనిచేసిన హై స్కూలే కప్పర్ల. ఈ కప్పర్ల హై స్కూల్లో పనిచేసినప్పుడు నాకు కూడా నా అంత పిల్లలు చూస్తే 10వ తరగతిలో, అప్పటిదాకా ప్రైమరీ స్కూల్లో చూస్తే పుట్టగాళ్ళంత పిల్లవాడి ఇక్కడ చూసేసరికి నాకు కొద్దిగా భయమే అనిపించింది. అరే ఇంత పెద్ద పిల్లలకు నేనెట్లా చెప్పగలుగుతాను. ఇక్కడ వాళ్ళకి హిందీ రాదు, నేను ఏది చెప్తే అదే వేదమని నేను అనుకున్నాను. కానీ నేను కూడా అలా అనుకోలేదు.
నా శాయశక్తుల నేను నేర్పిన చాలా కష్టంగా వాళ్ళకి నా యొక్క చిన్న సబ్జెక్ట్ అయినా వాళ్ళకు అది కంపల్సరీ వాళ్ళకు నేర్పించాలనే ఉద్దేశంతో వాళ్ళకు నేర్పిస్తాను. అధ్యక్షుడు రాజేంద్ర గారు మరియు మాకు చదువు నేర్పినప్పుడు జయదాస్ సార్ గారు మరియు మేము చదువు నేర్చుకున్నటువంటి విద్యార్థులు మీరు విద్యార్థులు ఈరోజు మీ అందరికీ అభినందనలు. ఎందుకంటే ఇటువంటి అవకాశం సాధారణంగా రాదు. ఈ అవకాశంలో మాకు నేను లోకల్ వాడిని అంటే అప్పుడప్పుడు కలుస్తాను, కానీ మిగతా ఉపాధ్యాయులు కలవడం అనేది పాపం వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా మీకు కూడా ఆనందంగా ఉంటుంది. నేను వచ్చిన తర్వాత స్టార్టింగ్లో చూశాను, కొందరు గర్ల్స్ కూడా నాకు రోడ్డు మీద వాళ్ళ ఆప్యాయతతో మాట్లాడుతుంటే తిరిగి నా స్టూడెంట్ నా దగ్గరికి వచ్చిండ్రా అన్నంత అంటే మనిషికి కావాల్సింది తృప్తిగా ఉండడం నేను భావించింది. ఇంకోటి మీకు 2005 బ్యాచ్ అంటే దాదాపు అప్పటికి మీకు 15 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు మీరు 35 సంవత్సరాలు ఉంటారు. కాబట్టి చదువు కంటే ఇప్పుడు చదువు గురించి చెప్పడం, మరి మా అనుభవాల గురించి చెప్పడం చారి సార్ గారు చెప్పాడు, గంగా సింగ్ గారు చెప్పాడు. కాబట్టి దీనికి నేను వాటి పునరావృతం చేయదలుచుకోలేదు. ఒకటే ఒక మీ అంటే నా కోరిక అనుకోండి, నా విన్నపం అనుకోండి, నా ఆశ నా ఆశయం. ఇప్పుడు మీ బాధ్యత ఏంటి? ఒక గురువుగా నేనేం ఆలోచిస్తున్నానంటే ఈ టైంలో మీరు చేసేది మీ పిల్లల్ని మీరు సక్రమంగా చూడండి. ఎందుకంటే నేటి సమాజంలో చాలా క్రైమ్ పెరుగుతున్నది, నేరస్తులు పెరుగుతున్నారు, చీటింగ్ మోసం చేసే వాళ్ళు పెరుగుతున్నారు. అటువంటి వ్యవస్థ వైపు మన పిల్లలు పోకుండా చూసే బాధ్యత మీది. ఇంతవరకు ఇంట్రడక్షన్లో చూశాను చాలామంది, సార్ నేనేం చేస్తున్నాను, వ్యవసాయం చేస్తున్నాను, నేను గురువునిగా ఉన్నాను, ఉద్యోగం చేసుకుంటూ ఒక 4-5 ఉంటాను. 79 అంటే 75 మందిలో దాదాపు మీరు వ్యవసాయం చేసి గురువునిగాను వ్యవసాయ రంగాను స్థిరపడ్డారు. నా కోరిక ఆశయం ఏంటి, మీ పిల్లల గురించి 10th చదివారు కాబట్టి మీ పిల్లల గురించి కొంత అవగాహన ఉంటుంది. వాడు ఎటు తిరుగుతున్నారు, ఏం చేస్తున్నాడు కొంచెం జాగ్రత్తగా గమనించి మంచి సమాజంలో మంచి వ్యక్తిగా తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులది. ఎందుకంటే పుట్టిన పిల్లవాడికి మొదటి గురువు మేము కాదు, తల్లి మొదటి గురువు. కాబట్టి ఆ విద్యుక్త ధర్మాన్ని నెరవేరుస్తూ మీ కుటుంబాలందరూ అన్నీ కూడా సంతోషంగా హాయిగా ఎటువంటి చెడ్డ పేరు రాకుండా సమాజంలో వెలగాలని ఆశిస్తూ అవకాశం నన్ను కన్న తల్లిదండ్రులకు మరియు విద్యా బుద్ధులు నేర్పి మీ ముందు నిల్చోబెట్టినటువంటి నా గురువులకు పాదాభివందనం తెలియజేస్తూ 2004-5 10వ తరగతి బ్యాచ్ ఆహ్వానం మేరకు ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన మన డైనమిక్ లీడర్ హెడ్ మాస్టర్ రాజన్న సార్ గారికి మరియు ఉద్యోగులందరికీ మరియు 10వ తరగతి విద్యార్థుల కుటుంబ సభ్యులందరికీ ఈ ఆత్మీయ సమ్మేళనం యొక్క శుభాకాంక్షలు. దాదాపుగా ఈ కప్పల హై స్కూల్ తోటి నాకు 6 సంవత్సరాల అనుబంధం ఉంది. 2002 నుంచి 2008 వరకు ఈ ఆత్మీయ సమ్మేళనానికి నేను రావడం అనేది ఇది మొదటిసారి నా 26 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో. 1998వ సంవత్సరంలో ఉపాధ్యాయ వృత్తిలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మొదటి ఆత్మీయ సమ్మేళనం. చాలా నిరీక్షణ జరిగింది, కానీ ఇంత అద్భుతంగా ఉంటుందని నాకు అనిపించలేదు. కానీ ఇప్పుడు చూస్తున్నప్పుడు అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం అంటే ఎన్నో రకాల ఉద్యోగాలు ఉన్నప్పటికీ
కావాలని ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి రావడంలో అప్పుడు తీసుకున్న నిర్ణయం సరి అయింది అని ఈరోజు ప్రస్ఫుటంగా నాకు అనిపిస్తాను. చాలా ఆ రోజులలో ఇక్కడికి వచ్చినప్పుడు వయసులో చాలా చిన్నగా ఉంటుంది. అయినటువంటి నితిన్ సార్, రాజన్న సార్, రత్నయ్య సార్, మాకు కూడా ఎన్నో సమస్యలు ఉండేవి. వాళ్ళ యొక్క అడ్వైస్ గైడెన్స్లో వాళ్ళు ఇచ్చినటువంటి అడ్వైస్ని ఉపయోగించుకుంటుంటే సాధక బాధకాన్ని పంచుకుంటుంటే ప్రాధాన్యత ఆరోగ్యానికి, రెండో ప్రాధాన్యత కుటుంబ సంబంధాలకు. భార్య మీరు ఏ పనైనా చేసుకోండి, రాత్రికి వచ్చేసరికి భార్య భర్త పిల్లలు కలిసి కూర్చొనే విధంగా ఏదైనా మాట్లాడుకునే విధంగా ఉంచండి. ఫోన్ అనేది చాలా అడిక్ట్ అవుతున్నారు, దానికి దూరంగా ఉంచండి. ఇప్పుడు మీరు ఏ వృత్తినే చేయండి, చాలా వృత్తులు చెప్పిన పిల్లలు చాలా సంతోషం అనిపిస్తుంది. ఏ వృత్తినే చేయండి కానీ అప్డేట్ కానీ, లేకపోతే మనం వెనుకబడే ప్రమాదం ఉంది. టెక్నాలజీ చాలా ర్యాపిడ్గా డెవలప్ అవుతూ ఉంది. నువ్వు పనిచేస్తున్నటువంటి వృత్తిని నమ్మకంగా పనిచేయి, విశ్వాసంతో పనిచేయి, క్రమశిక్షణగా ఉండు, దాన్ని అప్డేట్. అందులో టెక్నాలజీని వాడుతూ విలువలతో కడిగినటువంటి జీవితాన్ని ప్రారంభించు. నీ యొక్క నువ్వు సాధించలేనటువంటి ఏవైతే లక్ష్యాలు నీ పిల్లల మీద రుద్దకండి. వాళ్ళకు స్వేచ్ఛ, వాళ్ళు ఏది కావాలంటారో అదే. కానీ నేను ఇప్పటికీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నా, పిల్లల్ని ఏదో ఐఐటి అని, మెడిసిన్ అని, ర్యాంకుల ప్రపంచంలో, పోటీ ప్రపంచంలో జైళ్ళలాగా మలుపుకుంటాం. అటువంటి వద్దు, స్వేచ్ఛగా ఎదగండి. టెక్నాలజీ బాగా పెరిగిపోతాము. ఇప్పుడు క్లాస్ రూమ్లో చదువుకునేది చదువు కాదు, అది మారిపోయింది. మీరు నేర్చుకున్నదే పిల్లలు కూడా నేర్చుకుంటా ఉన్నారు. ఇప్పుడు టెక్నాలజీ బాగా వచ్చింది, మన యూట్యూబ్లో కూడా మంచిగా వస్తూ ఉన్నాయి. పిల్లలకు టెక్నాలజీ కావాలి కాబట్టి కంప్యూటర్ ఇద్దరి కంప్యూటర్కు సంబంధించినటువంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అంటే ఎంఎస్ ఆఫీస్, టీసీఏ, పీజీడీఎస్ఏ నుంచి మొదలుకొని ఓకే కోడింగ్, జావా, పైథాన్ కొత్త కొత్త కోర్సులు వస్తున్నాయి. యూట్యూబ్లో ఫ్రీ ఛానల్స్ ఉన్నాయి. కాబట్టి తల్లులు మీరు ఎవరైతే ఉన్నారో పిల్లల్ని దగ్గర ఉంచుకొని ఆ కొత్త లాంగ్వేజ్, ఇవన్నీ అవుట్డేటెడ్, ఇవి అయిపోతుంది. కొత్త అప్డేటెడ్ నాలెడ్జ్ కనుక ఇస్తే పిల్లలు ఎదగడానికి అవకాశం ఉంది. పోటీ ప్రపంచానికి పోటీ పడుతూనే ఈ ఏదైతే వ్యాయామం కంపల్సరీ, ఎందుకంటే హెల్తీగా ఉన్నటువంటి మనిషి ఏదైనా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీ కుటుంబ సభ్యులు సహకారంతో, మీ మధ్య మంచి అనురాగంతో బంధాల్ని గట్టిగా చేసుకుంటూ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ, ఆర్థికంగా అంటే మనం చాలా అనుకుంటే డబ్బులు సంపాదించడమే జీవితంలో ఒక టార్గెట్. ఎక్కువ డబ్బులు సంపాదిస్తే మనం చాలా ఆనందంగా, సంతోషంగా, సుఖంగా ఉంటామని. అది ఒక స్టేజ్ వరకు. డబ్బులు అనేది ఎప్పుడూ ఆనందాన్ని ఇవ్వదు. ఒక లెవెల్ అంటే మనం మినిమం నీడ్స్ ఏదైతే ఉందో ఆ మినిమం నీడ్స్ తీరిన తర్వాత మనం ఏదైతే కాలేదనుకున్నామో, మనం ఏదైతే చేయలేదనుకున్నామో అందులో మన టైం కొన్ని గోల్స్ సెట్టింగ్ చేసుకోండి, అభివృద్ధిని సాధించే విధంగా ఉండండి. సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ సర్వీస్ ఇస్ ద మోస్ట్. మనకి ఏదైనా ఉండదు, మా డబ్బులు చేస్తేనే అది సహాయం కాదు, మాట సహాయం అవసరమే, ఒకరికి నేనున్నాను అన్న భరోసా అవసరమే. ఓకే, మీరు ఏ వృత్తిలో ఉండండి, అవకాశం వచ్చినప్పుడు ఆపదలో ఉన్నటువంటి వ్యక్తికి నేనున్నాను అనే భరోసానివ్వండి. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే చాలా బాధ్యతాయుతంగా అందరినీ కలిపి ఇంత సంతోషమైనటువంటి ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి ఇదే విధంగా మీ పిల్లల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దటం, మీ తండ్రిగా మీ బాధ్యతలను నెరవేరుస్తూ, మీ ఫ్యామిలీని అంటే కుటుంబాల్ని విలువలతో కూడినటువంటి బంధాల్ని గట్టిగా ఉంటూ, మీ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దుకుంటూ, మీరు నా యొక్క పిల్లలందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరూ సంతోషంగా ఆత్మీయ సమ్మేళనము 2004-2005 విద్యార్థులు నిర్వహించినటువంటి ఆత్మీయ సమ్మేళనము చూస్తుంటే చాలా అందంగా ఉంది. ఈ ఆత్మీయ సమ్మేళనం చూస్తే తప్పడిపోయింది, తిండి పోలే. మన పొడి
ఇక పోలికలను చెట్లని వృక్షాలని జంతువులని ఇక కట్టుబడిపోయింది. హాయిగా చాలా మీ ఆత్మీయత ఎంత ఉందో నాకు ముందు ఏర్పడింది. ఒక నెల ముందే వచ్చి మా ఇంటికి గురువు నన్ను గర్ల్స్ నన్ను బాయ్ వచ్చి ఆత్మ సంబంధించి ఇంకా దాని మీద సంతకం తీసుకున్నారు. రిసీవ్డ్ కాపీ మర్చిపోవద్దని రిసీవ్డ్ కాపీ సంతకం తీసుకున్నారు. బయటకి సంతకం కొట్టుకోండి మీరు వచ్చినట్టే. ఇక నేను మర్చిపోకుండా కాపీ తీసుకున్నా. ఎప్పుడు వస్తుంది 29 అయినా నాకు ఫోన్ చేస్తూ జ్ఞాపకం చేసారు. ఇక మా మెడల్ కూడా తీసుకురమ్మన్నారు. సంతోషం. ఇక మంది చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మరి మా లీడర్ అప్పటి మా పెద్దసాబు ఆయన నేతృత్వంలో మేము చాలా సంతోషంగా ఎంతో ఉత్సాహంగా పనిచేసినాం. చాలా సంతోషం. చెప్పేది ఏంటి? డూ యువర్ వర్క్ విత్ ఎఫర్ట్, ఇంటర్మెంట్ అండ్ డెడికేషన్. అంకిత భావంతో మీ పని మీరు చేయండి. మీరు ఏ వృత్తిలో ఉన్నా సరే, హౌస్ వర్కే కావచ్చు, హోంవర్కే కావచ్చు, ఎంప్లాయీ కావచ్చు, వ్యవసాయమే కావచ్చు, ఏ పని చేస్తున్నా కానీ దాన్ని దృష్టితో చేస్తే ఇందులోనే గాడ్ ఈజ్ దేర్. అందుకోసం చదువు అనేది ఒక క్లాస్ రూమ్నే కాదు. చదువు మనం ఎప్పుడు కూడా చదువుతూనే ఉంటాము. క్లాస్ రూమ్ లో చదువు కాదు, ఎప్పుడు కూడా మనం చదువుతూనే ఉంటాము. నేర్చుకునేది చాలా ఉంటుంది. అందుకోసం ఎప్పుడు కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. I make this great popular work. You do your duty to the best of your ability. అంటే ఎప్పుడో గతించబడితాన్ని ఆలోచించాలి. ఎస్టర్డే నిన్న అని ఉన్నాం. ఎస్టర్డే ఈజ్ ఎ క్యాన్సర్డ్. మా డైనమిక్ హెడ్ మాస్టర్ రాజన్న సార్, అదేవిధంగా మా స్టాఫ్ రత్నాయ సార్, గంగా సింగ్ సార్, నితిన్ సార్, బజరంగ్ సార్, కావి సార్, శ్రీనివాస్ సార్, అదేవిధంగా ఈ ఆత్మీయ సమ్మేళనానికి దాదాపు నెల రోజుల నుంచి నితిన్ సార్ చెప్పినట్టు నాకు వెంబడి ఫోన్ లేకుండా అందుకని కాకపోతే సరిగ్గా కాకపోతే డే నాకు గుర్తు చేస్తూనే ఉన్నారు. మీ అందరూ వచ్చిన అందరికీ ఆత్మీయ సమ్మేళన శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ స్కూల్ గురించి చెప్పుకోవాలంటే అప్పుడు నేను జిల్లా స్థాయి బిఎస్సిలో ఫస్ట్ ర్యాంక్. నాది ఫస్ట్ ర్యాంకు. యాక్చువల్లీ నాకు మంచిర్యాల సైడ్ ప్లేస్ ఉండే, మరి ఇక్కడ ఎందుకు తీసుకున్నావు నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇది ఇప్పుడు నేను రాగా మా మేడంతో అదే మాట్లాడుకుంటూ వస్తున్నా. అసలు నేను కబ్బర్లు ఎందుకు తీసుకున్నా, అలాగే లక్షపేట దగ్గర పోస్ట్ ఉన్నాగా అంటే కొన్ని మనకు ఏం తెలియవు, పైన డిసైడ్ అయింది. అంటే మనకు నీకు నాకు బాండింగ్ అనేది అక్కడ దేవుడు డిసైడ్ చేసి అంతే. నేను అప్పటిదాకా నేను లక్షపేటలో తీసుకుంటా అనుకున్న డైరెక్ట్ రూమ్లో పోయి కబ్బర్లు తీసుకుని వచ్చేసిన. తర్వాత అరే నేను తప్పు చేసిన తర్వాత వచ్చిన తర్వాత మన బాండింగ్ ఇక్కడ ఉన్న కప్పర్లా ఉన్న రాగానే మన సార్ ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే రాజన్న సార్ నన్ను జైనింగ్ చేసిండు, అదేవిధంగా ప్రమోషన్ కూడా ఇచ్చి పంపిండు. సార్కు ధన్యవాదాలు. ఎందుకంటే పీఈటీగా వచ్చిన ఇక్కడ పీడిఏ కూడా నన్ను తలమడుగు పంపిండు. తలమడుగులో ఒక 4 years చేశాను నేను. ఇక్కడ నుంచి తర్వాత మళ్ళీ తాండూరు వెళ్ళి తాండూరు ఇప్పుడు జన్నారం చేస్తున్నాను. నవ్వు ఇంకా 14 ఇంకా 15 years సర్వీస్ ఉంది. కాకపోతే ఏంటంటే మీ ఇక్కడ ఉన్నంత ఇప్పుడు మీరు మీతోటి నేను చేసిన అంటే ఆ ప్లేయింగ్స్ ఇప్పుడు లేవు. అంటే ఇప్పుడు మీరు గుర్తు చేస్తున్న ఎంత వజ్రమని చెప్పిన సార్ మనం ఆత్మకూరు పోయినప్పుడు నాకు అసలు గుర్తు లేదు. ఆత్మకూరు తీసుకెళ్ళినాం ఏది కబడ్డీ అది స్టేట్మెంట్. అప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే ఏపీ దాదాపు డిస్ట్రిక్ట్స్ దాదాపు 23 జిల్లాలు వస్తుంటాయి. అట్లా చాలా తాంసికి వెళ్ళి కూడా మన మండల స్థాయి విన్నర్స్ పెట్టినాం. దానికి మన స్టాఫ్ ప్లస్ మన హెచ్ఎం కూడా దానికి మనకన్నీ కోఆపరేటివ్ ఉంటుండేది. అదేవిధంగా ఇంకా మనము తీసుకున్నట్టయితే ఇప్పుడున్న స్టేజ్లో ఉన్నట్టయితే ఇప్పుడు నేను ఇంతకుముందు చేసిన స్కూల్ వచ్చేసి 700 మంది అయితే ఇప్పుడు నేను చేసేది 30 మంది స్ట్రెంత్ కూడా చేస్తున్నాను. అంటే రాను స్కూల్లో స్ట్రెంత్ అనేది తగ్గిపోతాను. జస్ట్ 30 to 40 మెంబర్స్. అంటే మన స్కూల్ ఇక్కడ ఎంత ఉంటారో ఒక క్లాస్ స్ట్రెంత్ మినిమం 80 నుంచి ఎక్కువనే. దాదాపు నేను ఇప్పుడు చూసినా కదా మీరు దాదాపు అందరూ మంచి పొజిషన్లోనే ఉన్నారు. దాదాపు అందరూ మంచి డిసిప్లిన్లో ఉన్నారు. నేను చూసి అంటే నేను
మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి నేను తాండూరు మన తలమడుగు నుంచి వెళ్ళి నేను తాండూరుకి వెళ్ళినా అంటే దాదాపు నాకు ఇక్కడ నుంచి ఉన్న ఈ మీ కప్పర్లో ఉన్న తలమడుగు ఉన్న పిల్లలే నాకు ఫోన్ చేస్తారు తప్ప వేరే ఎవరు ఫోన్ చేస్తారు. అంతా మొబైల్ రాజ్యం అయిపోయింది. ఏది కూడా ఇంతకుముందు ఏదైనా కానీ ఏదైనా మనకు మొబైల్ నుంచే నడుస్తుంది. అప్డేట్ అయిపోయిందంతా. కానీ అప్డేట్ అవ్వడం మంచిదే, ఓవర్ అప్డేట్ అయితే కూడా కష్టమే. అంటే పిల్లల్ని గమనిస్తూ ఉండాలి, విద్యార్థుల్ని మన పిల్లల్ని వాళ్ళ స్వేచ్ఛ, ఇంతకుముందు మన సీన్ సార్ చెప్పినట్టు పిల్లలకు స్వేచ్ఛనివ్వాలి. అతి స్వేచ్ఛ కూడా ఇవ్వకుండా వాడిని ఆ మొబైల్ ఇప్పుడు ఏమైందంటే అరచేతిలో జ్ఞానం అంటే దునియా ముట్టిమే హే, మొత్తం దునియా అంతా మన చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక్కటి ఉంటే సరిపోతుంది అంతే. మనకి జోబున డబ్బులున్న మంచిదా, మనకి షర్టు లాగులు లేకున్నా ఏం కాదు, ఒక మొబైల్ ఉంటే సరిపోతుంది. ఆ విధంగా తయారైన దునియా. కాబట్టి మీరు ఇంకా అంటే మీరు దాదాపు అంతా 35 టు ఆ ఏజ్కి వచ్చిన వాళ్ళు దాదాపు మీరు ఎన్నో సమస్యలు బాధ్యతలు అన్ని మోచే ఈ స్టేజ్కి వచ్చిండ్రు. మీరు ఇప్పుడు ఈ స్టేజ్ చేయడానికి రావడానికి మీరు దాదాపు దూరం ఉన్న వాళ్ళు దాదాపు ఇంతకుముందు ఒక అమ్మాయి చెప్పి పాండ్ర కావడా దాదాపు ఎక్కడెక్కడో ఊళ్ళ నుంచి వచ్చారు. నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్, అందరికి ఒకసారి క్లాప్స్ కొట్టారు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. నేను నా స్కూలు సింగరన్ హై స్కూల్ 100 బ్యాచ్లు చేసిన, 100 బ్యాచ్లు, దాదాపు 3000 మంది లాస్ట్ టైం చేసిన. 2005 సంవత్సరాలకి సంబంధించి ఈ ఆత్మీయ సమావేశం జరుపుకున్నాను. అంటే ఇక్కడ 2001 నుంచి పనిచేశాను. ఇక్కడ వచ్చినప్పుడు స్కూల్లో ఎటువంటి రూమ్స్ లేవు, ఎప్పుడో ఉన్నటువంటి పాత రూమ్స్ ఉన్నాయి. అవి ఇప్పుడు పడిపోతుంది, ఇప్పుడు ఏదో జరగదు. అంటే హెడ్ మాస్టర్ బాధ్యత చేస్తే స్కూల్ని బాగు చేయాలి. బాగు చేయాలంటే ఏం చేయాలి? వచ్చిన తర్వాత ఒక 3 రూమ్లు శాంక్షన్ చేయండి. ఒక కార్యకారు ఉన్నాడు, ఆయన జాబ్ ఉన్నది, జీతం వస్తున్నాడు, కానీ ఆయన చదువుకున్నాడు, ఎక్స్టర్నల్ చదివి ఎంఏ కంప్లీట్ చేస్తున్నాడు. మరి మీరేమన్నా చేస్తున్నారా? ఎవరు చేస్తారు? ఇది దీనికోసం చెప్తున్నాను. మళ్ళీ ప్రమోషన్ తీసుకోవడానికి మళ్ళీ నెక్స్ట్ శ్రీనివాస్ సార్ స్కూల్ అసిస్టెంట్ జాబ్ ఉన్నది, జీతం వస్తుంది, అన్నీ అయిపోయింది. మళ్ళీ ఆయన ఎంఎస్సీ చేసి ఎక్స్టర్నల్ ఇక్కడ మీరు చదువుకున్నప్పుడు ఎంఎస్సీ చేసి సార్ చేసి తన ప్రమోషన్ పొందాను. మరి మీరు చేస్తున్నారా? చేస్తారు కదా. 10th అయిపోయింది, ఇంటికి అడుగుతాం, పెళ్లి చేసుకున్నాం, ఇంటికి అడుగుతాం. చాలా ఎంత తప్పు చేస్తున్నాం మనం చూడండి. ఒకసారి చాలా ఎంఎస్ చేసిండు, అవసరం లేదు లేకుండా కదా ఆయన ఎంఎస్ చేసిండు, ప్రమోషన్ పోయిండు, ఇప్పుడు కాలేజీలో పని చేస్తున్నాడు. ఆయన కష్టపడాల్సిన అవసరం లేదు. మరి మీరు కష్టపడుతున్నా లేదు, హాయిగా పెళ్లి చేసుకున్నారు, మంచిగా ప్రశాంతంగా. చాలా బాధ అనిపిస్తుంది మాకు. నెక్స్ట్ బలిదాన్ సారు ప్రమోషన్ కోసం ఇంగ్లీష్ చేసి ఇట్లా ప్రమోషన్ చేస్తాం. కష్టపడడం లేదు, అందరు కష్టపడి పైకి వచ్చిన ఇక్కడ షాప్ అంతా. ఇక బలిదాన్ సారు యాదవ్ సారు కొత్తలో అపాయింట్మెంట్ అయింది, డైరెక్ట్ ఇక్కడికి వచ్చి చాలా కష్టపడ్డారు. పిల్లల మీద చాలా శ్రద్ధ చూసుకునేవాడు. చాలా అంటే పిల్లలకు చాలా ఇష్టం. రిలేస్ అంటే గ్రౌండ్ పోవడం, పొద్దున్న గ్రౌండ్ పోవడం, సాయంత్రం వరకు కూడా గ్రౌండ్లో పనిచేస్తున్నాయి. ఇప్పుడు వేస్తారు ఎవరైనా దీనికి గంటి కొట్టే వస్తారు, పోతుంది. నెక్స్ట్ తర్వాత సారు నితిన్ సారు ఇంగ్లీషు ప్రమోషన్ చేస్తున్నారు. ఇక్కడ అంతే అక్షరంలో ప్రమోషన్ చేస్తున్నారు. తర్వాత గంగా సింగ్ సార్ కూడా చదువుకున్నాడు, ఆయన పిల్లలు చదివించాడు. వీళ్ళందరూ మా జీవితంలో కూడా సెటిల్ అయిపోయారు. మరి మనం కూడా మన పిల్లల్ని బాగా చదివించి మంచి జీవితంలో కూడా సెటిల్ చేసే ప్రయత్నం చేయాలి. అది చేయవాళ్ళకి అవసరం. నెక్స్ట్ సార్ కూడా రత్నాకర్ సార్ కూడా మరి పిల్లలతో చాలా బాగుండి క్లాసులు రెగ్యులర్ తీసుకుంటూ పనిచేసేవాడు. సారు అందరూ పందిలాగా చూసేవారు. అందరం వ్యవసాయం చేస్తుంటాం, అందరం సార్ మేము వ్యవసాయం చేస్తాం, మేము వ్యవసాయం చేస్తున్నామని బాధపడవలసిన అవసరం లేదు. మీ పిల్లల్ని మీరు చదువుకోకుండా మీ పిల్లల్ని చదివించండి. రోజు 1 గంట వరకు టైం ఇవ్వండి. వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. రోజు 1 గంట కూర్చొని చదివించండి. చదివించుకోకుండా వాళ్ళు పడుతుంటారు. నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా అందరి ఇళ్ళల్లో కూడా ఫోన్లు అయినాయి. ఆ ఫోన్లతో ఏమవుతుంది, పిల్లలందరూ దినమంతా ఫోన్లతో కడుతుంది. మీకు చదవడవాడు ఫోన్లతోటి మంచి ఉన్నది, చెడు ఉన్నది.
చిన్న పిల్లలకు ఫోన్లు ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళు దాంతోనే ఆడుకుంటారు దినమరాదు. ఆ పిల్లలు ఏమవుతుందంటే వాళ్ళకు మాటలు వస్తలేవు, ఆటిజం వస్తున్నాయి, పిల్లలకు కళ్ళు పోతున్నాయి. కాబట్టి పిల్లల గురించి బాగా జాగ్రత్త పడి చేస్తే వాళ్ళ గురించి కొంత పట్టించుకుంటే వాళ్ళు బాగుపడతారు. కాబట్టి నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే ఇక్కడ ఉన్న మా టీచర్ల పిల్లలు చూడండి, సార్కు కొడుకు డాక్టర్, నెక్స్ట్ ఏంటిది సారు 10 సార్ పిల్లలు డాక్టర్, మీరు చదువుకున్నప్పుడు చదువుకున్న సార్ పిల్లలు 10 సార్ పిల్లలు మీ కొద్ది పిల్లలు, మన వాళ్ళ పిల్లలు డాక్టర్లు, మరి మన పిల్లలు మనం అవుతలేదు. కాబట్టి ఇవన్నీ ఆలోచించవలసిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇక సారు అందరు మిగతా వాళ్ళందరూ సారు నితిన్ సారు మిగతా సాగు మన ఆమె కూడా మీకు తెలియకపోతే చిన్న పిల్లలు మన వాళ్ళు ఎక్కువ చదువుతున్నారు. కాబట్టి మా గురువుల యొక్క పిల్లలు ఏ విధంగా చదువుతున్నారో మేము కూడా మా పిల్లల్ని ఆ విధంగా తీర్చిదిద్దుదామని మీరు మనస్పూర్వకంగా ప్రమాణం చేసి మనస్సులో కూడా అనుకొని మీ పిల్లల్ని బాగు చేయాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటంటే పిల్లలకు సాధ్యమైనంత వరకు ఫోన్లు దూరంగా ఉంచి, ఫోన్లు మంచి చెప్తే చెడు చెప్తాయి. కాబట్టి దినమంతా ఫోన్లో కూర్చుంటే కళ్ళు పోతున్నాయి, పిల్లవాడికి మాటలు రావడం లేదు. మనం చూసుకుంటే వాడు కూడా చూసుకుంటారు. సో ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు మన పిల్లలు అందరూ ఒక 3 months నుంచి 4 months నుంచి తిరిగి ఇంత మంచి ప్రోగ్రాం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్.